హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో హెయిర్ కేర్ అనమాట. హెయిర్కి తీసుకుంటున్నాను. ఫస్ట్ ముందుగా అయితే కొన్ని వేడి వాటర్ గిన్నెలో పెట్టేసి తర్వాత అవిసె గింజలు వేసానమాట. మనకి దీని నుంచి ఒక జెల్ లిక్విడ్ ఫామ్ అవుతుందన్నమాట. అది హెయిర్కి చాలా బాగుంటుందన్నమాట. అవిసె గింజల జెల్ అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ రిమూవ్ అవుతుందన్నమాట. మనకి ఏదైనా ఒక్కసారి చేస్తే రిజల్ట్ రాదండి. ఇది 1 మంత్కి ఒకసారైనా లేకుంటే వీక్లీ వన్స్ అయినా చేస్తే హెయిర్ గ్రోత్ డెఫినెట్లీ ఉంటుందన్నమాట. నిజంగా నేను ఇంతకుముందు హెయిర్ కట్ చేయించినప్పుడు చాలా బాధపడ్డాను. డ్రెస్లు కనిపించదు కానీ శారీ కట్టినప్పుడు అయితే జుట్టు లేదని చెప్పి చాలా బాధపడేదాన్ని అనమాట. నిజంగా నా వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. శారీ కట్టి తీసిన వీడియోలు అంటే తక్కువ ఉన్నాయి, ఎందుకంటే హెయిర్ గ్రోత్ లేదని చెప్పి ఇప్పుడు ఇవి పెట్టుకున్నప్పటి నుంచి నాకు కొంచెం హెయిర్ గ్రోత్ బాగుందన్నమాట. చూడండి, అలా ఉడుకుతున్నప్పుడు ఒక 4 బియ్యం గింజలు కూడా వేసానమాట. బియ్యం నుంచి వచ్చే గంజి కూడా మనకి హెయిర్కి చాలా మంచిదన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంతా లిక్విడ్ ఫామ్ రెడీ అయింది మనకి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లో తీసేసుకుంటున్నాను నేను. క్లాత్ చిన్నదయ్యి జెల్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి అవిసె గింజలు. ఏం కాదండి, అవేం హెయిర్కి అప్లై అయినా మనం స్నానం చేసేటప్పుడు అన్నీ ఊడిపోతాయి, ఏమీ ఉండదు. చాలా మంచిదన్నమాట. హెయిర్ మొత్తం డాండ్రఫ్ ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. మీలో ఎవరైనా హెయిర్ గ్రోత్ తక్కువ ఉంటే డెఫినెట్లీ అవిసె గింజల జెల్ అయితే హెయిర్కి పెట్టుకోండి అనమాట. చాలా చాలా మంచిది. నేనైతే వీక్లీ వన్స్ డెఫినెట్లీ పెట్టుకుంటానమాట. చూడండి, ఇప్పుడు నేనైతే అలోవెరా జెల్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ కంపెనీ ఉంటే ఆ కంపెనీ తీసుకోండి. నేనైతే నేచర్స్ తీసుకున్నాను. వావ్ కానీ పతాంజలి కానీ వచ్చేసి ఏవి ఉన్నా మీ దగ్గర అప్లై చేసేసుకోండి, చాలా మంచిదన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి ఆ లిక్విడ్ అంతా ఫామ్ అయింది కదా. నేనైతే ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పర్మేట్ చేసి నెక్స్ట్ డే పెట్టుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. హెయిర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్కీగా ఉంటుంది. గ్రోత్ అవ్వడానికి 1 మంత్ టైం డెఫినెట్లీ పడుతుందన్నమాట. అక్కడ లైట్ అండ్ బయట సన్ ఎక్కువ ఉండడం వల్ల ఎండ ఫోకస్ కనిపిస్తుందని చెప్పి నేను ఇట్లా డోర్ వేసి తీసేసాను అనమాట. ఇది వీక్లీ వన్స్ ఖచ్చితంగా పెట్టుకోండి, చాలా బాగుంటుందన్నమాట హెయిర్కి అయితే. చూడండి, నేను అప్లై చేసుకుంటున్నాను. నాకు నిజంగా ఫస్ట్ అక్కడికి హ్యాండ్ దగ్గరికే ఉన్నిందండి. అసలు నేను కొంచెం ముందే లావు ఉన్నాను, కొంచెం హెయిర్ తక్కువ ఉందని చెప్పి బాధపడేదాన్ని. డ్రెస్సులు అయితే సెట్ అవుతుంది, సారీలు అయితే జుట్టు లేదని చెప్పి బాధపడేదాన్ని అనమాట. చూడండి, ఇప్పుడు నాకు కొంచెం ఇది పెట్టడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంది. చాలామంది ఇప్పుడు అవిసె గింజల జెల్ అయితే యూజ్ చేస్తున్నారు. వీక్లీ వన్స్ నేనైతే ఒకసారి అన్నం వార్చిన గంజి పెడతాను, ఒకసారి వచ్చేసి ఈ అవిసె గింజలు పెట్టుకుంటాను, ఒక్కొక్కసారి ఆనియన్ కూడా కట్ చేసి రసం తీసుకొని పెట్టుకుంటాను అనమాట. మన బాడీకి, ఫేస్కి, హ్యాండ్స్కి కాదండి, మన హెయిర్కి కూడా మనం మంచిగా ఫాలో అవ్వాలి. అంటే దానికి కూడా మంచి ప్రోటీన్ ఇవ్వాలి కదా, అప్పుడే మన హెడ్ కానీ హెయిర్ కానీ మంచి యూజ్ఫుల్ ఉంటుంది మనకి. మీలో ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి బ్లాక్ సీడ్స్ తెచ్చుకోండి. మనకి చాలా చీప్ క్వాలిటీలోనే ఉంటాయన్నమాట. అంటే చీప్గానే ఉంటుంది, కాస్ట్ ఏం మరీ ఎక్కువ ఏం ఉండదన్నమాట. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. చూడండి, అంతా అప్లై చేశాక మనకి ఇది కొంచెం అంతా బంకగానే అనిపిస్తుంది. అదేనండి మనకి జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా రైస్ కూడా కొన్ని వేసానమాట. రైస్ వేయడం వల్ల ఆ గంజి కూడా ఉడుకుతుంది కదా, మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. మనం అన్నీ ఫిల్టర్ చేసేస్తాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా నువ్వుల నూనె పెట్టుకుంటుంటారు, యాక్చువల్గా ఆముదం పెట్టుకుంటారు. ఇలా జుట్టు హెయిర్ గ్రోత్కి ఇవి మంచి టిప్స్ అన్నమాట. ఇంకా అన్నం వార్చిన గంజి కానీ, నువ్వుల నుంచి తీసింది కానీ, ఇలా బ్లాక్ సీడ్ కానీ, ఆనియన్స్ ఉడకబెట్టి తీసిన రసం కానీ, లేదా పచ్చి ఆనియన్ మిక్సీకి పట్టి ఫిల్టర్ చేసి తీసిన రసం, ఇవన్నీ మనకి హెయిర్ కేర్ టిప్సేనండి. ఇంకా చాలా చూసానమాట. ఇంకా నేను ముందు ముందు మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ ఇవ్వండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో షేర్ చేయండి. చూడండి, 1/2 అవర్ తర్వాత మొత్తం అంతా డ్రై అయిపోయిందనమాట. పల్చగా కనిపిస్తుంది కదా, పర్లేదు, మనకి హెయిర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది పెట్టాం కాబట్టి ఇలానే అనిపిస్తుంది. చూడండి, తర్వాత స్నానం చేసి వచ్చాను. ఇంకా నేను కొంచెం తేమ పైనే చూపిస్తున్నాను అనమాట.
చాలా బాగుందండి. హెయిర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా సిల్కీగా ఉంది. నాకు కొంచెం రెడ్ ఉన్నాయి అనుకోకండి, నేను గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట. నాకు రెడ్ హెయిర్ అంటే ఇష్టము, అందుకు మీకు ఈ రెడ్గా కనిపించవచ్చు. మీకు బ్లాక్ ఉన్న దానికి సంబంధం లేదండి, కలర్కి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ సిల్కీగా ఉంటుంది, గ్రోతింగ్ బాగుంటుంది అనమాట. డెఫినెట్లీ మీలో ఎవరైనా వీక్లీ వన్స్కి ఒక్కసారైనా ఈ బ్లాక్ సీడ్స్ జెల్ అయితే అప్లై చేయండి. చూడండి హెయిర్ కూడా ఏమంత చిక్కుగా ఏం లేదండి, బాగా సాఫ్ట్గా ఉందన్నమాట, పట్టులాగా. మీలో ఎవరైనా ట్రై చేయకుంటే చేయండి ఒకసారి. ఫస్ట్ అయితే ఇంకా తక్కువ ఉండేదండి, నేను హెయిర్ అంతా కట్ చేయించాను అనమాట. ఇప్పుడు చాలా బాధగా ఉంది, అందుకే ఇవన్నీ పెట్టి కొంచెం అయితే నాకు ఈ గ్రోతింగ్ బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్మర్లో కూడా ఆయిల్ మసాజ్ అనేది మన హెడ్కి చాలా మంచిది. వీక్లీ వన్స్ ఒకసారి హెడ్ మసాజ్ అయినా చేసుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళు. హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల హెయిర్కి మంచిది, మన కళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. చూడండి నేను ఇంకా ఆల్మోస్ట్ నాది డ్రై అయిపోయింది అంతా. చూడండి హెయిర్ ఎంత సిల్క్గా ఉందన్నమాట, చాలా సిల్కీగా ఉంది, నేచర్గా ఉంది. మీరే ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా హెయిర్ బాగుంటుందండి. బ్లాక్ సీడ్స్, ఈ అవిసె గింజలు చాలా మంచిది. అదే జెల్ ఫేస్కి కూడా పెట్టచ్చండి, ఫేస్ కూడా చాలా బాగుంటుంది, అది కూడా నేను చూపిస్తాను. బ్లాక్ సీడ్స్ చాలా మంచిది ఫేస్కి కూడా. చూడండి ఎంత సిల్కీగా ఉంది, అసలు హెయిర్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.